మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. కోరుట్ల ప్రైవేట్ జూనియర్ కళాశాల సెంటర్లో తెలుగు పరీక్షకు హాజరయ్యారు. 1984-85లో ఫెయిల్ అయిన తెలుగు పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు దేవ్జీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో 41 ఏళ్ల తర్వాత ఇంటర్ పరీక్షకు దేవ్జీ హాజరయ్యారు. 1984-85లో ఇంటర్ చదివిన దేవ్జీ అన్ని సబ్జెక్టులో పాస్ అయినప్పటికీ సెకండ్ ఇయర్ తెలుగులో ఫెయిల్ అయ్యారు. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్గా పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు. ఆ తర్వాత ఇటీవల ప్రభుత్వం ఎదుట ఆయుధాలు విడిచారు. లొంగిపోయిన సమయంలో తన తమ్ముడు ప్రేమతో ఇచ్చిన పెన్నుతో దేవ్జీ పరీక్ష రాశారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేవ్జీ తెలిపారు. మళ్ళీ నా స్టడీని కొనసాగించాలనుకుంటున్నా కాబట్టి ఆ ఎగ్జామ్ వచ్చింది. సార్ గతంలో ఎప్పుడు సార్ ఏ ఇయర్ సార్ ఎన్ని సంవత్సరాలు? ఒకటే